going to bomb the flight. Death to America, death to Trump. Allah Akbar, Allah Akbar, Allah Akbar. గాల్లో వెళ్తున్న విమానంలో ఒక వ్యక్తి హఠాత్తుగా లేచి నిలబడి అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తూ బాంబ్ థ్రెట్ ఇస్తూ అరుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియోను కొంతమంది షేర్ చేస్తూ ముస్లింలను కించపరుస్తూ మాట్లాడే కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, అతను ఫ్లైట్లో అల్లాహు అక్బర్ అని ఎందుకు అరిచాడు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూలై 27, 2025న లండన్లోని లూటన్ విమానాశ్రయం నుండి గ్లాస్గోకు వెళ్తున్నటువంటి విమానంలో ఇండియాకు సంబంధించిన వ్యక్తి హఠాత్తుగా లేచి అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తూ బాంబ్ థ్రెట్ ఇస్తూ అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇతని పేరేంటో తెలుసా? అభయ్ నాయక్. అయితే ఇలాంటి సంఘటనలు ఇదే మొదటిసారి కాదు. గతంలో 2024లో కూడా ఉత్తరప్రదేశ్లో బజరంగ్ దళ్ లీడర్ స్వయంగా ఆవుని హత్య చేసి ముస్లింలను ఇరికించాలని చూశాడు. తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే ఈ సంవత్సరం జనవరిలో 17 ఏళ్ల హిందూ యువకుడు ముస్లిం పేరు మీద ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి మహాకుంభ్ మేళలో బాంబ్ థ్రెట్ ఇచ్చాడు. దీనికంటే ముందు రామ్ మందిర్ని బాంబ్తో పేల్చేస్తామని ఒక ఈమెయిల్ ఐడి ద్వారా బెదిరించాడు. తర్వాత పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే దీని వెనక కూడా ఒక హిందూ యువకుడు ఉన్నాడు అని. ఈ విధంగా కొంతమంది హిందువులు ముస్లింలలా నటిస్తూ ముస్లింలకు చెడ్డ పేరు తీసుకురావడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ అనేది మొదటి కొన్ని సెకండ్ల వీడియోని తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని చూసి ముస్లింలు అంటే ఒక ద్వేషం ఏర్పడేలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఫ్యాక్ట్ చెక్ అయి అసలు నిజం బయటకు వచ్చాక దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఆ తర్వాత వాస్తవం ఏంటో సోషల్ మీడియాలో వైరల్ చేయరు. ఈ విధంగా ఇలాంటి వార్తలను ప్లాన్ ప్రకారం ఉపయోగించుకొని సమాజంలో హిందూ ముస్లింల మధ్య ద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకసారి జరుగుతున్నాయంటే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ పదే పదే జరుగుతున్నాయంటే ఒక ఎజెండా ప్రకారం ముస్లింలపై ద్వేషం పెంచడానికి చేస్తున్నారు. ఈ విధంగా ఒక కుట్రపూరితంగా ముస్లింలపై విషం చిమ్మే ప్రయత్నం చేయడం కారణంగా దాని ప్రభావం సమాజంలో ముస్లింలపై ఎలా పడుతుందంటే మొన్న శ్రీశైలంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్పై జరిగిన సంఘటనే మనకు ఒక ఉదాహరణ. అదేంటంటే ఆదివారం 27 జూలై 2025న ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందినటువంటి ఒక బస్సు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం వైపు ప్రయాణిస్తుండగా శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద జరిగిన అమానుష సంఘటన నాకు చాలా బాధను కలిగించింది. ఆత్మకూరు ఆర్టీసీ డిపో బస్సు శ్రీశైలం చెక్ పోస్టుకు చేరుకోగానే అక్కడి చెక్ పోస్ట్ సిబ్బంది బస్సు డ్రైవర్ ముస్లిం కాబట్టి అతను ఇస్లాం సాంప్రదాయం ప్రకారం టోపీ పెట్టుకున్నాడు, అలా ధరించి ఉన్న టోపీని తీసివేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ బస్సును ముందుకు పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ సంఘటన గురించి ఎక్స్లో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. మరి ఇంత దారుణం ఏమిటి? బస్సు గుడికి కాదు కదా, బస్ స్టాండ్కు వెళ్తుంది. అయినా నా టోపీ వల్ల నీకు కలుగుతున్న ఇబ్బంది ఏమిటి? టోపీ ధరించకూడదని గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ పాస్ చేసిందా? మరి మీరు ఎందుకు ఇతర మత విశ్వాసాలు ఆచారాల విషయంలో కలుగజేసుకుంటున్నారు? ఇది తప్పు కదా అని ఆ డ్రైవర్ అడగడం జరిగింది. దానికి ఆ చెక్ పోస్ట్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పోలీసు కూడా చెక్ పోస్ట్ సిబ్బందికి సపోర్ట్ చేస్తూ ముస్లిం బస్ డ్రైవర్ను టోపీ తీసేమని చెప్పడం అత్యంత అమానుషమైనటువంటి విషయం కదా ఇది. అప్పుడు బస్ డ్రైవర్, సార్ మీరు ఎండి గారికి ఒక లెటర్ రాసి పంపండి, నేను రెగ్యులర్గా టోపీ తీసేస్తాను, అసలు ఇటు డ్యూటీకి కూడా ఇక్కడికి రానన్నాడు. అంతేకాదు నేను గత 30 సంవత్సరాల నుండి ఇదే డ్యూటీకి వస్తున్నా, మీరు ఎప్పుడు ఇలా చెప్పలేదు అంటూ తన బాధను ఆ పోలీస్ అధికారికి చెప్పాడు. అయినా కానీ అతని వివరణ పట్టించుకోకుండా టోపీ తీసేమని పట్టుబట్టారు. బస్సును ముందుకు కదలనీయలేదు. ఇదే సమయంలో ఇతర వాహనాలను ఎలాంటి తనిఖీ లేకుండా అనుమతిస్తూ ఈ బస్సును మాత్రం టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీయరు అట్లా, టోపీ తీయరు. సర్కులర్ ఏమన్నా పాస్ చేపించి మీరు తీస్తే తీయమని చెప్పేసి పేపర్ ఇస్తే మా ఎండి గారికి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈ డ్యూటీకే రాం మేము, అంతే. మరి పిలుచుకో చెప్పినారు అలాగంటే అయిపోయా. సరేనండి, మీరు అట్లా చెప్పకూడదు సార్. మీరు లెటర్ పాస్ చేసి మా ఎండి గారికి ఇస్తే రెగ్యులర్గా తీసేస్తాం. అసలు డ్యూటీగా రాను నేను, నాకు అవసరం. నేను డ్యూటీ ఇక్కడ రాబట్టి కనీసం అంటే 30 సంవత్సరాలు అయింది నేను ఇదే డ్యూటీకి వస్తున్నాను. ఎప్పుడు చెప్పలేదు మీరు, ఇప్పుడు చెప్తున్నారు. సరే మా ఎండి గారికి ఒక లెటర్ ఇప్పించండి, ఒక లెటర్ ఇప్పించండి. ఎందుకు ఎంతసేపు ఉంటాం మేము ఉంటే? ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే
ఉదాహరణకు ఒక హిందూ బస్ డ్రైవర్ అతడు చార్మినార్ వైపు వెళ్తున్నాడు కాబట్టి అక్కడ మక్కా మసీదు ఉంటుంది, మీరు బొట్టు పెట్టుకొని డ్రైవింగ్ చేయొద్దని చెప్పగలమా? అలాగే అజ్మేర్ దర్గా వైపు వెళ్తున్నటువంటి ఒక హిందూ బస్ డ్రైవర్ అని ఆపేసి మీరు ఇక్కడ అజ్మేర్ దర్గా వైపు వెళ్తున్నారు కాబట్టి బొట్టు పెట్టుకోకుండా వెళ్ళండి అని చెప్పగలమా? ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఉంటుంది ఈ విషయం. అలాగే ఒక క్రైస్తవ బస్ డ్రైవర్ అతని మెడలో సిలువ వేసుకొని శ్రీశైలం వైపు ప్రయాణిస్తున్నాడని చెప్పేసి మీరు మీ మెడలో క్రాస్ ఉండకూడదు, ఎందుకంటే ఇది శ్రీశైలం హైవే వైపు వెళ్లాల్సినటువంటి బస్సు అని అతన్ని ఆపి చెప్పగలమా? ఇది సమంజసమా? ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి. సోదర మహాశయులారా, ఈ భారతదేశం హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అన్ని మతాల వారు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి దేశం మన భారతదేశం. ప్రతి వ్యక్తి కూడా తన మతాన్ని ఆచరిస్తూ ఇతర మతాల్ని గౌరవిస్తూ ఉంటాడు. ఇదే కదా మత సామరస్యం అంటే, ఇదే కదా మన భారతదేశం అంటే. ఇలాంటి భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఉన్మాదులు పెరిగిపోతున్నారు. మత సామరస్యానికి, సోదర భావానికి నిదర్శనంగా ఉండే మన తెలుగు రాష్ట్రంలో కూడా ఇలా కొందరు మతం విషయం కక్కి ఇతర మతాల వారిపై దౌర్జన్యం చేయడం సరైనది కాదు కదా. పైగా అక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా బొట్టు పెట్టుకొని డ్యూటీ చేస్తున్నాడు. మరి అతనికో న్యాయం, ముస్లింలకో న్యాయమా? మరి ముస్లింలపై ఇంత దౌర్జన్యం ఏమిటి? రాష్ట్రంలో ఎవరిని చూసి ఇటువంటి కొందరు ఇలా మత ఉన్మాదులుగా తయారవుతున్నారు? ప్రజలు ఆలోచించాలి. ఆ చెక్ పోస్ట్ సిబ్బందిపై మరియు అక్కడి పోలీస్ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి మతోన్మాద సంఘటనలు మళ్ళీ జరగకుండా మన రాష్ట్రాలను మరో యూపీ రాష్ట్రం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకులపై ఉంది. మరి సీఎం చంద్రబాబు గారికి లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి ఆయన ఈ విషయంలో న్యాయం చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఒక మతానికి చెందినటువంటి వ్యక్తిని వారి మతపరమైనటువంటి గుర్తింపును తెలియజేసే దుస్తులు తొలగించమని లేదా వాళ్ళ ఆచారాలను పాటించకూడదని డిమాండ్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధం మరియు మత సామరస్యానికి కూడా విరుద్ధం. శ్రీశైలం చెక్ పోస్ట్ సంఘటనలో ఒక ముస్లిం డ్రైవర్ అతను ధరించిన టోపీ తీసేవని చెప్పడం మతపరమైన వివక్షగా కనిపిస్తుంది. టోపీ ఒక ముస్లిం వ్యక్తి యొక్క మతపరమైనటువంటి గుర్తింపు, దీన్ని తీసేయమని బలవంతం చేయడం, ముఖ్యంగా అతను ఆలయానికి వెళ్ళడం లేదని స్పష్టం చేసినప్పటికీ ఇంకా అతన్ని ఫోర్స్ చేయడం అనవసరమైనటువంటి ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఇలాంటి సంఘటనలో ఒక వ్యక్తి యొక్క మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే కాక సమాజంలో విభేదాలను సృష్టిస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి తమ మతాన్ని ఆచరించే హక్కునిస్తుంది. ఒక వ్యక్తిని వారి మతపరమైన ఆచారాన్ని పాటించడంలో వద్దు అని బలవంతం చేయడం ఈ హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. మత సామరస్యం అనేది భారతదేశం వంటి విభిన్న సంస్కృతుల దేశంలో ఐక్యత మరియు శాంతికి ఆధారం. మత సామరస్యం అంటే విభిన్న మతాలు, భాషలు, సాంప్రదాయాలు మరియు సంస్కృతులు కలిసి ఒకరినొకరు గౌరవిస్తూ సహనంతో జీవించడం. భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు మరియు జీవన విధానాల సమ్మేళనం. ఈ వైవిధ్యం మన దేశాన్ని ప్రపంచంలో ప్రత్యేకమైనదిగా ఉంచుతుంది. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జైన, బౌద్ధ మరియు ఇతర మతాల వారు కలిసి జీవించడం మన సమాజ బలం. సామాజిక సామరస్యం లేనప్పుడు మతపరమైన ఉద్రిక్తతలు, సామాజిక విభేదాలు మరియు హింసాత్మక సంఘటనలు తలెత్తుతాయి. ఇటువంటి పరిస్థితులు సమాజాన్ని బలహీనపరుస్తాయి మరియు శాంతిని భంగం చేస్తాయి. అందుకే ఈ సామరస్యాన్ని కాపాడడం ప్రతి భారతీయుడి బాధ్యత. జై హింద్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తలిబినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.